మీకు ఎంత పెద్ద గౌరవం మీ పార్టీలో ఉందంటే మీ అల్లీపురంలోనే డంపింగ్ యార్డ్లో శిలాఫలకం వేస్తే ఆ శిలాఫలకంలో మీ పేరు లేదన్నా. మేము అటాటివన్నీ ఏం ప్రశ్నించడం లేదన్నా మిమ్మల్ని. కాబట్టి మీరు ఏదన్నా మాట్లాడే ముందు నిన్న మీరు ఒకటి చూపించారన్నా, మా నాయకుడు మీకు ఛాలెంజ్ విసిరాడు, సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అన్నారు. మీరు సిద్ధమైతే సిద్ధమని చెప్పండి. హేళనగా మాట్లాడడం ఎందుకు? విధానాలపైన మాట్లాడండి, సమాధానం చెప్పండి. రైతులకు జరిగినటువంటి యూరియా పైన జరిగినటువంటి అన్నదాత పోరుకి సంబంధించి మీరు ఏదైనా సమాధానం చెప్పాలంటే చెప్పండి. మీ దగ్గర సమాధానాలు లేక ఈ విధంగా ఒక ఫోటో చూపించి ఇతను మీ మనిషి, ఇతను మీ వాడే, ఎవరితో ఉన్నాడని ఒకసారి చూడండి. గతంలో మా నాయకుడితో ఉన్న మాట వాస్తవమే. ఇతను చేసే పనులకి మా నాయకుడు ఎంటర్టైన్ చేయడం ఇష్టం లేక మందలించడం జరిగింది. ఇతను మీ చెంతకి చేరిపోయాడు. ఇతను మీతో ఉన్న ఫోటోలు ఇవి. ఫోటోలు ఏముందన్నా? కాకపోతే నిన్నగాక మొన్న ఇతను మీరు చెప్పిన అతను పామాయిల్ ట్యాంకర్ విషయంలో గౌరవ పోలీస్ వారు సాక్ష్యాధారాలతో సహా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీతో ఉంటున్నాడు కదన్నా. గతంలో మాతో ఉన్నాడు వాస్తవమే. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు జరిగిన విషయాన్ని మీరు పరిశీలించుకోకుండా బట్టగాల్చి మా నెత్తినేయడం ఏంటన్నా? కాబట్టి మీరు ఇవన్నీ సిల్లీగా మాట్లాడడం మానుకొని మీరు ఏదన్నా పెద్ద నాయకుడిగా మీకు జిల్లాలో పేరుందని మీరు అనుకుంటూ ఉంటారు. మీకు తెలియకుండానే గతంలో మీ శిష్యులకే పెద్ద పదవులు వచ్చున్నాయి. ఇప్పుడు మీకు ఏదైనా పెద్ద పదవి కావాలంటే ఆ మూలంగా పనిచేసుకోండి. మా నాయకుడు ఛాలెంజ్ విసిరాడు, గ్రావెల్లో అక్రమాలు జరుగుతున్నాయి, అనుమతులు చూపించండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి మీ యొక్క సచ్చీలత నిరూపించుకోండి. అనుమతుల పేపర్ని చూపించండి. మీడియా సోదరులకు ఇవ్వండి. ఇదిగోండి అయ్యా మేము తోలుతున్న గ్రావులకి అనుమతులు ఇదిగోండి అని మాకు ఇవ్వక్కర్లేదు. మీరు ప్రజలకు చూపిస్తూ మీడియా సోదరులకు ఇవ్వండి. రాయల్గా అడిగాడు, సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. ఆ ఛాలెంజ్ని స్వీకరించండి. మా అన్న తరఫున నేను ఇంకొక ఛాలెంజ్ని కూడా మీకు విసురుతున్నానన్నా. జిల్లా అధ్యక్షుడు అంటే ఇలా అని అన్నారు కదా. మా కాకాని గోవర్ధన్ అన్నగారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్ని స్థానాలను ఎంతమంది ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు అనే విషయం మీకు తెలుసు. మీరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఎన్ని స్థానాలను మీరు గెలిపించారో మీకు తెలుసు. పోనీ ఇంకొక ఛాలెంజ్ అన్న, రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో మా జిల్లా అధ్యక్షులు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షులుగా ఉంటారు. మీరు మీ పార్టీకి జిల్లా అధ్యక్షులుగా ఉండి మీ సత్తా ఏందో మీరు నిరూపించండి. మీరు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా మాకెందుకన్నా? మీరు ఒక మంచి సీనియర్ నాయకులు, హుందాతనంగా మాట్లాడాలి. దొంగల్ని మీరు పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్ ఇది మీతో ఉన్న ఫోటో, ఇది మాకు బట్టగాల్చి మా నెత్తినేస్తారేంటన్నా మీరు? ఇవన్నీ కూడా మీరు పెద్దలు ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా మా నాయకుడు ఎంతో హుందాతనంగా ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒకసారి మంత్రిగా, ఒక మంచి క్యాబినెట్లో పేరు తెచ్చుకొని ఆయనకంటూ ఒక చరిష్మా, ఈ రాష్ట్రంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారంటే ఒక చరిష్మా కలిగిన నాయకుడిగా జగనన్న గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని రాష్ట్రంలో చాటుతూ ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ జిల్లాలో మీరు పార్టీని ప్రతిష్ట పెంచే విధంగా పనిచేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే కాకుండా రాష్ట్ర ప్రజల చేత కూడా అభినందనలు అందుకుంటున్నటువంటి వ్యక్తిగా మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పేరు తెచ్చుకోన్నారు. గ్రావెల్ ఇచ్చిన మీరు అసలు నిజంగా పర్మిషన్ ఉంటే ఆ పర్మిషన్ బయటపెట్టడానికి మీరు ఎందుకు వణుకుతున్నారు? అసలు పర్మిషన్ ఇచ్చింది ఎంత, మీరు ఇచ్చిన గ్రావెల్ ఎంత? ఈ 2 విషయాల మీద మాట్లాడడం చేతగాక మీరు ఆ మాటను పక్కదారి బలిస్తూ రకరకాల రాజకీయంగా వేరే విధంగా మాట్లాడడం జరుగుతుంది. గోవర్ధన్ గారు స్పష్టంగా పత్రికాముఖంగా చెప్పిన ఆ విషయాల్లో మీరు అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఆ పర్మిషన్ కాగితాలు తీసుకుని వస్తే మేము కూడా వస్తామని చెప్పి తెలవడం జరిగింది.
కానీ మీరు ఇంతవరకు దానికి సమాధానం చెప్పకుండా మాట దారివేస్తూ వచ్చారు. రెండో విషయం, అక్రమ కేసుల గురించి మాట్లాడారు. గోవర్ధన్ గారి మీద పెట్టిన ఏ ఒక్క కేసు కూడా నిలవనని చెప్పి అందరికీ తెలుసు. రాజకీయ కక్షలతో పెట్టిన కేసులే కానీ అవి సాక్ష్యాలు కూడా లేని కేసులు. రేపు మీరు ఈ పెట్టిన కేసులు కూడా గోవర్ధన్ గారు సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి స్పష్టంగా జరిగింది. అధికారం మీ చేతిలో ఉంది, మీరు పెత్తనం చేస్తున్నారు. మీరు పెత్తనం చేస్తున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ చేతిలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఎవరు దోషులో ఎవరు నిర్దోషులు అనేది తేలుతుంది. అవి పక్కన పెట్టేసి ఈరోజు మీ చెంచాల చేత, అంటే సోమిరెడ్డి గారు మాట్లాడలేక ఆయన చెంచాల చేత మాట్లాడించడం జరుగుతుంది. ఏమి సోమిరెడ్డి గారికి సాక్ష్యాలతో పాటు చూపించడానికి ఏమైనా భయమా? ఏమైనా భయపడుతున్నారా? మీ కాడ గ్రావెల్ ఎత్తిన పర్మిషన్ అన్నీ ఉన్నప్పుడు మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? సరే, నిన్న మీ చెంచాలు పెట్టారు ప్రెస్ మీట్లో. కనీసం ఆ చెంచాలు పెట్టిన ప్రెస్ మీట్ చూసారా మీరైనా? కనీసం గోవర్ధన్ అడిగిన రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దార విడుస్తూ అరణ్యవాసం అజ్ఞాతవాసం లెక్కలో మాట్లాడారు. రాముడు కూడా అరణ్యవాసం చేసిన వ్యక్తే, రాముడు కూడా దేవుడే. గోవర్ధన్ కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు దేవుడితో సమానమే. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని పంచాయతీల్లో ఏ ఒక్క పంచాయతీకి వెళ్ళినా సరే గోవర్ధన్ చేసిన అభివృద్ధి మన కంటి కండటంలో గెలిచిన సోమిరెడ్డి గారు ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఒకసారి మీ మనశ్శాస్త్రే తెలుసుకోండి. ఇప్పుడు ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా, కరుడుగట్టిన కార్యకర్తలు కూడా రేపు 2029లో సోమిరెడ్డి గారు ఖచ్చితంగా ఓడిపోతారు. ఇది స్పష్టంగా చెప్తున్నాము. ఎవరైనా సరే మీరే విచారించుకోండి. ఆ విషయాలు మీకు కూడా తెలుసు. ఈరోజు సోమిరెడ్డి గారు, సోమిరెడ్డి కొడుకుగా చేసే అవినీతి సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా 2029లో మీకు తగిన గుణపాఠం చెప్తారని